భద్రాచలం వద్ద గోదావరి దోబూచులాడుతుందని తెలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో దాదాపు ఈ మధ్యాహ్నానికి కానీ లేదా 3 గంటలకు కానీ మళ్ళీ రెండో ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం ఉందని చెప్పని సిడబ్ల్యూసి అధికారులు చెప్పిన ప్రకారంగా తెలుస్తుంది. అయితే భద్రాచలం వద్ద గోదావరి దోబూచులాడడంతో నిన్న ఊపిరి పీల్చుకున్న అధికారులు మళ్ళీ కూడా ఇక్కడ గోదావరి పెరగడంతో ఇక్కడ ఉరుకులు పరుగులు పరిగెత్తే అవకాశం కనిపిస్తుంది. అయితే కొంతమంది సిపిఐ నాయకులు ఉన్నారు, భద్రాచలం చెందిన సిపిఐ నాయకులు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు భద్రాచలం వద్ద మళ్ళీ గోదావరి పెరుగుతుంది అంటున్నారు. ఏ రకంగా మీరు ప్రజలకి ఏ రకమైన పిలుపునిస్తారు? భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ నాయకుడిగా సాదంపుల సతీష్ నేను మాట్లాడుతున్నాను. నిన్నటి వరకు కూడా మరి రెండో ప్రమాదిక హెచ్చరిక దాటి భద్రాచలంలో ఉన్నటువంటి గోదావరి మరి ప్రవహించింది. మరి ఈ రోజున రెండవ ప్రమాద హెచ్చరిక కూడా చేరుకున్నటువంటి పరిస్థితులు వస్తూ ఉంది. ఎందుకనంటే మరి నిన్నటి వరకు రెండవ ప్రమాద హెచ్చరికలో ఉన్నటువంటి ఈ గోదావరిని అధికారులు మొత్తం కూడా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నాలు చేశారు. తగ్గుముఖం పట్టడంతో అధికారులందరూ కూడా ఇక్కడున్న స్థానిక ప్రజలు కానీ అధికారులు కానీ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ రోజున మళ్ళీ తగ్గుముఖం పట్టినటువంటి గోదావరి ఈ రోజున మళ్ళీ పెరుగుతూ వస్తూ ఉంది. మొదటి ప్రమాదక హెచ్చరికలో ఉన్నటువంటి గోదావరి నీటి కాస్త రెండో ప్రమాద హెచ్చరిక వరకు చేరుకున్నటువంటి అవకాశాలు ఉంది. సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ మరి గోదావరి తగ్గిందని అధికారులు మరి నిమ్మకు నీరెత్తినట్లు ఉండకుండా మరి అధికారులు వెంటనే ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడి ప్రజల్ని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేదానికి ముందస్తు చర్యల్ని చేపట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గోదావరి ప్రాంతం నుంచి గేట్లు ఎత్తేయడంతో మళ్ళీ ఇప్పుడు వర్షాల కారణంగా గోదావరి మళ్ళీ పెరుగుతూ ఉంది. కాబట్టి తగ్గిందనుకొని అధికారులు మరి ఆఫీసులలోనే ఉండకుండా మరి కాలనీల్లో ఏదైతే ముంపు ప్రాంతాలైనటువంటి అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, కొత్త కాలనీ, ఇంకా చివరి కాలనీలలో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క గోదావరి యొక్క మరి ఉధృతను చేరవేస్తూ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా సురక్షిత ప్రాంతాలకు తరలించిన పక్షంలో సిపిఐ పార్టీగా ప్రభుత్వంతో పాటు అధికారుల దగ్గర కూడా మేము పోరాటం చేసేటువంటి అవకాశం ఏర్పడుతుందని తెలియజేస్తా ఉన్నాం. అయితే ఖచ్చితంగా అధికారులు మళ్ళా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని సిపిఐ పార్టీ నుంచి కానీ భద్రాచలం డివిజన్ ఉండగా ప్రజలు కానీ అందరూ కూడా కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్టు బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం.